అదో చారిత్రక ఫ్యాక్టరీ ఏషియాలోనే అతిపెద్ద కర్మాగారంగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు ఆ ప్రాంతం ప్రజలకు అదొక కల్పతరు. గత పాలకుల తప్పుడు నిర్ణయాలతో ఆ ఫ్యాక్టరీ మూతపడింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కర్మాగారంలో మళ్లీ ఇంజిన్ల మూత మోగబోతున్నట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు కసరత్తు చేసినట్లుగా సమాచారం. లే ఆఫ్లో ముగ్గుతున్న ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు అడుగులు పడుతున్నాయా? నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీపై ఓలుకెద్దాం. ఎన్నో ఏళ్లుగా మూతపడిన నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం చక్కెర పరిశ్రమను తెరిపించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కర్మాగారం తిరిగి తెరిపించేందుకు అవసరమైన సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులు అధికారులతో కమిటీ వేసింది. ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది. 2 నెలల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అయితే 2015 డిసెంబర్ 22న అర్ధరాత్రి లే ఆఫ్ ప్రకటనతో కర్మాగారం మూతపడింది. దీంతో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిజాం షుగర్స్ లే ఆఫ్ లో పనిచేస్తున్న సుమారు 100 మందికి పైనే కార్మికులు జీతాలు లేక రోడ్డున పడ్డారు. నిజాం షుగర్ లే ఆఫ్ కు ప్రభుత్వం స్పందించకపోవడాన్ని అటు కార్మికులు ఇటు రైతులు మండిపడ్డారు. అయితే లే ఆఫ్ కు 8 ఏళ్లు పూర్తి కావడంతో కర్మాగారం భవితవ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కార్మిక కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. అర్ధరాత్రి లే ఆఫ్ ప్రకటనతో కర్మాగారం మూతపడగా కార్మికులు రోడ్డున పడ్డారు. మరోవైపు చెరుకు రైతులు చెరుకు పంట సాగుకు దూరమయ్యారు. పంటను సాగు చేసిన కొద్ది మంది రైతులు చెరుకు పంటను కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ కర్మాగారాలకు లేదా మహారాష్ట్రలోని ప్రైవేట్ కర్మాగారంకు తరలించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓటమి పాలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చెరుకు రైతులు కార్మికుల్లో ఆశలు చిగురించాయి. కొత్త సర్కారైనా తమను పట్టించుకుంటుందని ఆశగా చూస్తున్నారు. గత ఎన్నికల సమయంలో స్వయానా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి తమ గోడు వింటారని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే తమ సమస్యను రాహుల్ గాంధీ అర్థం చేసుకోవడం, రాష్ట్రంలో వారి ప్రభుత్వమే రావడంతో ఈసారి అయినా తమకు న్యాయం జరుగుతుందని కార్మికులు ఆశిస్తున్నారు. అయితే వారి ఆశలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఊతమిచ్చింది. నిజాం షుగర్స్ కర్మాగారాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెరిపిస్తామని కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం తొలి అడుగు ముందుకు వేశారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే దిశగా పావులు కదిలాయి. ఫ్యాక్టరీ తెరిచేందుకు సాధ్యాసాధ్యాలపై ఓ అధ్యయన కమిటీని వేశారు. ఈ కమిటీ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కొనసాగనుంది. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రధాన కర్మాగారంతో పాటు జగిత్యాల జిల్లా ముత్యంపేట, మెదక్ జిల్లా ముంబోజీపేటలోని అనుబంధ కర్మాగారాలు ఏళ్లుగా మూసి ఉన్నాయి. అయితే 10 మంది సభ్యులు గల కమిటీకి చైర్మన్ గా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సహ చైర్మన్ గా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వ్యవహరించనున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ సిఫార్సుల కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులైన ఆర్థిక, పరిశ్రమలు, వ్యవసాయ, సహకార శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు నిజాం షుగర్స్ లిమిటెడ్ ఎండీలు కమిటీ సభ్యులుగా ఉన్నారు. సిఫార్సుల కమిటీ తన కార్యాచరణను ఫిబ్రవరి 2వ వారంలో ప్రారంభించనుంది. తొలుత హైదరాబాద్ లో భేటీ కానుంది. సమావేశంలో పరిశ్రమలు గతంలో కొనసాగిన తీరుతెన్నలు, మూతపడేందుకు దారి తీసిన పరిస్థితులపై చర్చించనున్నారు. బ్యాంకుల మార్టిగేజ్, యంత్ర పరికరాలు, వినియోగ సామర్థ్యాల అంశాలు కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చక్కెర పరిశ్రమ పూర్వం ప్రభుత్వం ఆధీనంలో కొనసాగింది. ఆ తర్వాత 51% ప్రైవేటు భాగస్వామ్యం చేతుల్లోకి వెళ్లడంతో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ గా మారింది. చాలా కాలం పాటు నిర్వహణ సమస్యలు ఎదుర్కొంటూ క్రమంగా ఉత్పత్తి తగ్గిపోయి 2015లో మూతపడింది. తిరిగి తెరిపించాలని కోరుతూ కార్మికులు, రైతులు అనేక ఉద్యమాలు చేశారు. మరి గతంలో ఎన్నో స్ట్రగుల్ చేయడం జరిగింది. మరి ఫ్యాక్టరీ లే ఆఫ్ అయినప్పటి నుంచి కూడా దాదాపు 108 నెలల నుండి జీతాలు లేక ఎంతోమంది కార్మికులు మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం తోటి, ఎన్నో రకాల బాధలతోటి కొంతమంది సిక్ అయ్యారు, కొంతమంది చనిపోయారు, మరి కొంతమంది రిటైర్మెంట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో, మరి కమిటీ పెట్టారో, కమిటీ ప్రకారంగా వాళ్ళు మన ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో దాని ప్రకారంగా కమిటీ ఇవ్వడం జరిగింది. కమిటీ మీటింగ్ కూడా ఫస్ట్ మీటింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మాకు ఏంటంటే మాకు
మళ్ళీ మా కార్మికులకు అడగడానికి ఒక దారి ఏర్పడింది. మాకు కూడా మంచి జరుగుతుంది ఆశిస్తూ ఉన్నాము. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మూతపడ్డ చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి నిజాం చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే విషయంలో హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తన పాదయాత్ర సమయంలోనూ రైతులతో మాట్లాడినట్టు తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై సిఫార్సుల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకొని ముందడుగు వేస్తామన్నారు. మరి నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను అన్నింటినీ కూడా మేము ఓపెన్ చేస్తామనేసి సాధ్యాసాధ్యాలపైన ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీకి మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కార్మికుల పక్షాన. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వము 8.5 సంవత్సరాలు ఉన్నా కూడా కార్మికులు రోడ్డు మీద ఉన్నా కూడా ఎలాంటి పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో మేము రాగానే నిజాం షుగర్ సంస్థలను ఓపెన్ చేస్తామని హామీ ప్రకారం కమిటీ వేసి సాధ్యాసాధ్యాలపై దీని ఏది సాధ్యమైద్దా కాదా, కార్మికులకు ఏంది, రైతులు ఏంది అనే కమిటీ వేయడం జరిగింది. గౌరవనీయులు రేవంత్ రెడ్డికి మరొకసారి మా కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా కార్మికుల వేతన బకాయిలు ఇప్పించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సిఫార్సుల కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. తిరిగి తెరిపించే క్రమంలో 51% ఉన్న భాగస్వామి సముఖంగా ఉంటే సంయుక్తంగా లేకుంటే ప్రభుత్వ పరంగా నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సర్కార్ నిర్ణయం పట్ల రైతులు కార్మికుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.